నిన్నే చెప్పుకున్నాం. ఏదైతే కర్ణం బలరాం గతంలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు, ఆయన్ని ఇక్కడికి పంపించారు, చీరాలకు పంపిస్తే క్రిందటిసారి చీరాల్లో గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళిపోయారు. అక్కడ పర్చూరులో మొన్న బహిరంగ సభ నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు మనమే ఆయన గెలిపించాం, ఇవాళ తనొచ్చి వైసీపీ వైపుకి వెళ్ళిపోయాడు, కష్టకాలంలో వదిలేశాడు పార్టీని, ఇవాళ రోజున వచ్చేటప్పటికి తను మళ్ళీ వస్తానంటున్నాడు, మనం ఎట్ట రానిస్తాం, అట్టంటోడిని నమ్మచ్చా అంటూ నిలదీశారు. దానికి కర్ణం బలరాం ఆన్సర్ చెప్పాలని నిన్నే మాట్లాడుకున్నాం. ఇవాళ కర్ణం బలరాం ఆన్సర్ చెప్పారు. నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా, నీవు ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి సవాల్ విసిరారు. పర్చూరు నియోజకవర్గం ఇంకోలులో శనివారం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తన కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఒంగోలులో తన నివాసంలో ఆదివారం కర్ణం మీడియాతో మాట్లాడారు. నన్ను దుర్మార్గుడు అన్న చంద్రబాబు కన్నా లోకంలో ఎవరైనా దుర్మార్గులు ఉంటారా? 2019 ఎన్నికల్లో నేను చీరాల టికెట్ అడగలేదు, నిన్ను నీ కొడుకును దూషించారంటూ వారిపై కోపంతో దుగ్ధ తీర్చుకునేందుకు బలవంతంగా నేను చీరాల పంపిన విషయం మర్చిపోవద్దు, గతాన్ని మర్చి మాట్లాడద్దు. 1975లో నేను ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు ఒక తాలూకా అధ్యక్షుడివి, అప్పట్లో ఢిల్లీ వెళ్ళి నీకు మంత్రి పదవికి సిఫార్సు చేసింది నేను, అది మర్చి నాపై విమర్శలు చేస్తే నీ జీవితం మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది. నేను చీరాలకు వెళ్ళినా గెలిచానంటే అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీలకు అతీతంగా ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు, అంతే తప్ప చంద్రబాబు శక్తి వల్ల కాదు. చంద్రబాబుకి గెలిపించే సత్తా ఉంటే ఆయన కొడుకు లోకేష్ మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? నేను గెలిచి నీ పార్టీలో వస్తానని చెప్పినట్టు గలీజు మాటలు మాట్లాడితే సహించను. నువ్వు సీఎంగా ఉండగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుని అందులో కొందరు మంత్రి పదవులు ఇచ్చావు, ఇది మీకు స్వయంగా పార్టీకి నష్టం అని చెప్పినా వినలేదు. నువ్వు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే విచారం అన్నట్టుగా మాట్లాడితే ఎలా? నీ కార్పొరేట్ రాజకీయాల వల్ల పార్టీని నమ్ముకొని ఎందరో బలైపోయారు. పరిటాల కోడెల విషయంలో నువ్వేమైనా పద్ధతిగా వ్యవహరించావా? కోడెల ఆసుపత్రి పాలైతే కనీసం పరామర్శ కూడా చేయలేకపోయావు. ఎవరిని వెళ్లకుండా కట్టడి చేయమే కాక కనీసం ఫోన్ కూడా చేయనీయకపోతే నేను వెళ్ళి చంద్రబాబు పంపారంటే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మరే బల్లికొరపు మండలం వేమవరంలో జంట హత్యలు జరిగితే పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయలేక, పార్టీ తరపున కనీసం పరామర్శ కూడా చేయలేకపోవడానికి సిగ్గుండాలి. జిల్లాలో ఒక వ్యక్తిని పార్టీలోకి చేర్చుకునే సమయంలో విజయవాడ మనోరమ హోటల్ నుంచి సూట్ కేసులతో హైదరాబాద్ ఫామ్ హౌస్కు వచ్చి డబ్బులు ఎవరికి ఇచ్చారో చెప్పాలి అంటూ ఒక కొత్త చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాన్ని రైట్ చేసుకొచ్చారు.